సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నకిలీ వైద్యుల చేతివాటం బయటపడింది. పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ రూమ్ లో వచ్చిన యాప్రాన్ వేసుకున్న ఓ మహిళ వారి కుటుంబీకులందరినీ బయటకు పంపి పేషెంట్ కు స్పృహ లేకుండా చేసి 10 తులాల బంగారంతో ఉడాయించింది. దీంతో విషయం గమనించిన పేషెంట్ బంధువులు ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వచ్చిందెవరో తమకు తెలియదంటూ స్పష్టం చేశారు. దీంతో బాధితులు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న మేము యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో నిన్న అడ్మిట్ అయిన ఉండే మా మదర్ సన్ స్ట్రోక్ అండ్ అదర్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన ఉండే. సో మేము నిన్న అడ్మిట్ అయినాం. సో ఈరోజు మార్నింగ్ దాకా ఉండే. సో మేము మార్నింగ్ 4 డాక్టర్స్కి రెఫరల్ అడిగాము. ఒకటి గ్యాస్ట్రాంట్రాలజీ, ఒకటేమో స్పైన్, ఒకటేమో ఆర్థోపెడిషన్, ఇంకోటేమో గైనిక్. సో మీ స్పైన్ డాక్టర్ లేదు, మనము ఓపీలో చెక్ చేసుకుందామని అన్నారు. ఓకే అన్నాము. దాని తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ అంత ఫైన్ ఉందన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చి చూద్దామమ్మా అని అన్నారు. అండ్ మేము గైనిక్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉండే. సో మేము వెయిట్ చేసే టైంలో అరౌండ్ 12-12:30 బీచ్లో ఒక లేడీ డాక్టర్ వచ్చింది విత్ స్టెథోస్కోప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్. వచ్చిన తర్వాత తన రిపోర్ట్స్ అడిగింది, మా మదర్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఇచ్చాము. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత తను బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి మా మమ్మీతోని కొన్ని క్వశ్చన్స్ వేయాలి, కొంచెం గైనిక్ రిలేటెడ్, మీరు బయటికి వెళ్ళండి సార్ అంటే స్టాఫ్తో కూడా మాట్లాడింది. తను మాట్లాడి అటెండెన్స్ వచ్చింది. దాని తర్వాత మా మదర్ని కొన్ని గైనిక్ క్వశ్చన్స్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి సార్ అన్నారు. నేను మా మామయ్య ఉండే, ఇద్దరం హాస్పిటల్లో. మేమిద్దరం డోర్ బయట నిల్చొని ఉండే. డోర్ బయట నిల్చొని ఉన్న తర్వాత తను మళ్ళీ బయటకు వచ్చి స్టాఫ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండే. అక్కడ ఆమె వెళ్ళేసి వచ్చింది. మేము రూమ్ బయటనే వెయిట్ చేసాం. ఆమె మళ్ళీ వచ్చేసి అక్కడికి వెళ్ళండి అని అన్నది. అక్కడికి వెళ్ళామని చెప్పంగానే మేము అక్కడికి వెళ్ళాము. ఒక 10 minutesలో మేము వచ్చేసే వరకు 10 minutesలో మేము అటు పోయేసి వచ్చేసే వరకు మా మమ్మీ బేహోష్ అయిపోయి ఉండే. మమ్మీని లేపి ఇట్లా ఏమైందంటే మమ్మీ ఏదో ఇచ్చింది రా అని అన్నది. అది ఏంది అని చూసినాం. చైన్ చూస్తే చైన్ లేదు, కమ్మలు చూస్తే కమ్మలు లేవు. బయటకు వచ్చి నర్సింగ్ స్టేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు కమ్మలు ఏమి ఇంజెక్షన్ ఇచ్చారు అది అని అడిగితే మాకు తెలియదు అని అన్నారు. ఆమె ఎవరో డాక్టర్ వచ్చింది కదా అంటే ఆమె ఎవరో మాకు కూడా తెలియదని వాళ్ళు చేయలేదు చేస్తున్నారు.